చందమామ బళ్ళు ఆహాయికి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా ఎంకటేశో ఎంకటేశో తక్కువాటి బాసో బాబు పచ్చమైన బంగారు కొలుసో నాగులమ్మో ఉన్నమావి కొమ్మ కుంటే తోడ మీద చైనే బొమ్మ నాగులమ్మో ఉన్నమావి కొమ్మ కుంటే తోడ మీద చైనే బొమ్మ. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ మిలాన్ వెస్టర్న్ బ్రీఫ్ సినిమా చూపిస్తామమ్మా పవర్డ్ బై హనీల్ శృంగిలు అండ్ ఆరోగ్య మిల్క్. ఏంటి మార్పు అనుకుంటున్నారా? నాలో మార్పు చూడొచ్చు, కానీ నేను చూపించే సినిమాలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. లాస్ట్ వీక్ కూడా వచ్చి లేదు నువ్వు నాకు సినిమా చూపించడం కాదు, మా వాళ్ళు 4 ఉన్నారు పిల్లగాయలు వాళ్ళు నీకు సినిమా చూపిస్తారని తెగ పేటరేగిపోయాడండి. అన్ని ఇప్పుడు పిలుద్దాము. అక్కడ రారా బళ్ళారి బాబా బాబేగ బాట మైసూరు రంగుల మన పెట్టు బండారా బళ్ళారి బాబా బాబేగ బాట మైసూరు రంగుల మన పెట్టు బండారా. మనోడి చేతికి ఒక గిన్నె ఇచ్చి అందులో ఆయిల్ పోసివ్వండి. దేనికి? పెనం మీద దోశలు వేయడానికి. దేనికేంటి? నీ క్యారెక్టర్ ఏంటి? చంటి. మరి చంటి అన్నప్పుడు ఏం చేయాలి? తైలం పెట్టి తాళం పట్టి అది నువ్వు చేయాల్సింది. బాబు బంగారం పాటలు వేసుకుని వస్తావు నీ ఇష్టం వచ్చినట్టు. టీ నీ కోసం తెచ్చా మంచి ఆయిల్ ప్యాకెట్ కొట్టు. ఏం చేయాలి? ఏం చేయాలంటే ఆయిల్ పెట్టాలి. నేనా? మరి నువ్వు కాక నవరత్న వానరు వస్తాడు నాకు పెట్టడానికి. పెట్టు పట్టుకో. దిస్ ఇస్ టూ మచ్. ఇది ఆయన క్యారెక్టర్. అబ్బా గట్టిగా కొట్టదు రే, వాంచడానికి ఇదేం తబలా కాదు. మెల్లిగా మెల్లిగా. ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత, ఇది ఉల్డే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత. ఓ నా మహాశివాయ ఒంటో వేడే మాయం తమ కాస్తూ కూస్తూ అయ్యిందంటే. చాలా ఎక్కడ కావాలా? ఏం తైలం ఇది? చండాలంగా బాగుందా? కావాలని చెప్పు ఇంకోసారి చెప్పిస్తా సాంగ్. నువ్వు తైలం పెట్టడం కాదు, నీకు తైలం పెట్టేవాళ్ళని పిలుస్తున్నా ఇప్పుడు. ఫస్ట్ ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు? వివేక్ అని. రారా వివేక్. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my glittering girl, let's get a rock and a roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my glittering girl, let's get a rock and a roll. ఏంటి సూపర్? హలో ఏంటి సూపర్? నువ్వు మైక్ తీసుకో. నేను నేర్పించిన స్టెప్పులేంటి, నువ్వు వేసే స్టెప్పులేంటి? పాట ఉన్నదే నంబరు, నువ్వు ఎగిరిన టెంపో ఏ నంబర్ రా? తగట 2-4 6-8. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోద్ది అనిపిస్తుంది అన్న. నీ బొంద నీ ఇంద్ర స్టెప్ కంటే బాగా వేసాడు. సారీ అండి గురుగారు. గురువు గారు ఆ గురుగారు అదే గుండెల మీద అంతరాలని చెప్తున్నా. ప్రాక్టీస్ చేసామంటారా? ప్రాక్టీస్ చేసి మీ పెరట్లో చేసుకో. ప్రతి షోకి పిలవడానికి నువ్వేమన్నా నాగార్జున చిరంజీవారా? ఓకే, నువ్వు ఇన్నిసార్లు ఇన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు ఒక స్టెప్. చాలు. ఇప్పుడు చెప్పు, నీకంటే బాగా వేసాడు కదా. పిల్లల ముందు పరువు తీకు నువ్వు చెప్తున్నా. అది ఎప్పుడో పోయిందిగా.
ఎనీహౌ వివేక్, వెల్కమ్ టు సినిమా చూపిస్తావా? Thank you, ఎలా అన్న. ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు? నేను హిమాయత్ నగర్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్. సినిమాలు ఏం చేస్తున్నావు? మన మెగాస్టార్ గారు 150 సినిమా ఉంది కదా, దాంట్లో ఒక చిన్న రోల్ దానిలో చేస్తున్నాను. చేస్తున్నాడంట సెట్ బాయ్ గా. అవునా? మీ గురించి అనేది నా గురించి కాదు. సరే నీ పోటీ దగ్గరికి వెళ్ళు. వివేక్ వచ్చాడు, మన నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? మనకు తెలిసి బ్యూటిఫుల్ సిస్టర్స్ అంటే ఎవరు చెప్పు? కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్. అంతకు మించి అందంగా ఉంటా ఉంటూ వస్తున్నారు మన వహిదా షహిదా. దా Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Ra, bedru, super bedru, let's relax and rock. ఏమా అన్నిటికీ ఓకేనా? మసాజ్ ఓకే. అన్నయ్యని పిలవండి ఒకసారి. వాసిమి. వాహిదా షాహిదానా? ఎవరో గుర్తుపట్టుకో చూద్దాం. నువ్వు వహిదా. నువ్వు కరెక్ట్ అంటే నేను ఆశ చాక్లెట్ ఇచ్చేస్తా. డైరీ మిల్క్ సిల్క్ ఇవ్వరా? అది బాయ్ ఫ్రెండ్స్ బాగా ఇస్తారు, నీకెందుకు ఇస్తారు? అమ్మా వహిదానా షాహిదానా? నువ్వు చెప్పు ఎవరు? షైదానా వాయిదానా? ఎవరు ఈ షైదానా? అమ్మాయి షహిదా, ఆ అమ్మాయి వహిదా. కరెక్ట్. అయితే ఫస్ట్ అన్నే వహిదా చెప్పారు. షాహిదా. ఇట్లా హిదా బ్రదర్స్ అండి, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తుందమ్మా. ఏంటని అడగరా? నవ మన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు. ఇక చాలు ఇట్రా. అయ్యో అన్నీ ఏమైతుంది? మీరు మనసు దోచుకోవడానికి పిలిపించలా, ఆ డబ్బులు దోచుకుంటారేమో అని పిలిపించా. చూసావా, నన్ను మన్మధుడా అన్నారు, నిన్ను మాత్రం మాట తర్వాత అన్నయ్య, మాట ముందు అన్నయ్య, అన్నయ్య అన్నయ్య అన్నయ్య. ఇక్కడ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి వహీదా, బ్లూ డ్రెస్ షాహిదా అన్నమాట. హిదా సిస్టర్స్, మీ ఇద్దరికి నేను ఫుల్ గా సినిమా చూపించి మీ అన్నయ్యకున్న వాల్యూ తెలియజేస్తాను. మీ ఇద్దరు అక్కడికి వెళ్ళండి అమ్మా. శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ప్రియుడు చెల్లి ఎవరే అతగాడు తుళ్ళి నీ. ఇద్దరు పిలిచావు ట్విన్స్. నెక్స్ట్ ట్విన్ సిటీస్ నుంచి ఎవరు వస్తున్నారు? ఈ షోలో గెలిస్తే నువ్వు ఇచ్చేది క్యాష్. ఆ. ఆ క్యాష్ నాదే అంటూ వస్తున్నాడు వెంకటేష్. మామూలుగా ఉండదు. రే వెంకటేశ్వర అరా. Chura, 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 chupule, pancha. Sala, 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 uppire, pancha. Nara, nara, muna, natture, pancha. Anu, anu, vana, sattuve, pancha. Adu, targani, vegame, pancha. Adarani, pena, dhairime, pancha. Peda, vanchuna, mauname, pancha. Padu, nagu, alochane, pancha. వెల్కమ్ టు సినిమా చూపిస్తావా? నువ్వు పంజా సినిమాకి డాన్స్ చేసినట్లేదు, నీ డ్రెస్ కింద పడేసి గంజి పెడుతున్నట్టుంది. ఎనీహౌ, పేరేంటమ్మా మీ పేరు? వెంకటేష్. వెంకటేష్. సో ఎక్కడి నుంచి వచ్చావు? ఫ్రమ్ మాదాపూర్. మాదాపూర్. ఏ కాలేజ్? స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్? లాస్ట్ ఇయర్. ఏం చేస్తావు ప్రజెంట్? ఎందుకు అవన్నీ? సినిమా చూపిస్తావా లేదా అని అడుగు, చూపిస్తాడు. మామూలుగా కాదు, ఇదిగా తీస్తా. సినిమా చూస్తావా? చూస్తావా అదిగో నీ పోనీ, అక్కడికి వెళ్ళు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి ఈ రోజు మా సినిమా చూపిస్తాం విద్యార్థినులు నలుగురు వచ్చారనమాట. ఈ నలుగురికి మీకు తలకు ఒక 25,000 చొప్పున ఇచ్చి అక్కడ పంపిస్తాను. ఇటు రండి అమ్మ ఒకసారి. అమ్మ ధనలక్ష్మి కిందరా. అమ్మా, ఎప్పుడు ఇన్ని డబ్బులు చూసారా మీ జీవితంలో? మన సినిమా చూపిస్తాలో మొదట తెలుసా మీకు? రంగు పడుద్ది. ఈ రౌండ్ లో మనిషికి ఒక టంగ్ టెస్ట్ ఇస్తానమ్మా. ఈ టంగ్ టెస్టర్ తో పాటు ఒక 1 minute టైం ఇస్తాను. మీకు ఇచ్చిన 1 minute టైం లో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు అయితే కరెక్ట్ గా చెప్తారో అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు నేనేమన్నమాట, మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాగేసుకోవచ్చు.
స్లోగా చెప్పినా రాంగ్ చెప్పినా తడబడినా నేను చెప్పినా ఇంకెందుకు యాక్షన్. తడబడినా మీ మీద పిండి పడినా నేను కొడతా. ఓకే, మరి నా రంగుపడితే రౌండ్ లో మొట్టమొదటి ఇక్కడికి వచ్చి సినిమా చూడడానికి రెడీగా ఉన్న మా స్టూడెంట్ ఎవరంటే ఫస్ట్ మా రెడ్ డ్రెస్ వాహిదా. ఒక్కసారి అన్నయ్య దగ్గర ఆశీస్సులు తీసుకోమ్మా. మిమ్మల్ని పలకరే. నీకు ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే పాత తలగడ, తాత తడబడ, రాత తగలడ. మళ్ళీ చెప్పు. తాత తలగడ, తాత తడబడ, రాత తగలడ, నిన్ను తగలడ చెప్పిక. నీ చెల్లి కోసం నువ్వు వాడతావు పోనీ? నిన్నే నీ చెల్లి కోసం ఆడతావా? అది నీ చెల్లి కోసం నువ్వు వాడతావా? అది అన్నయ్య. పాత తలగడ, పాత తలగడ, తాత తడబడ, రాత తగలడ. అంతే, సూపర్. రెడీ వాహిదా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాత పాత తలగడ, తాత పాత తగలడ, తాత తగలడ. లేకపోతే ఇది చెప్పు, మూత తీయుడు, పెగ్గు వేయుడు, అట్లా ఏదన్నా. పాత తలగడ, తాత తగలడ, రాత తగలడ. పాత తలగడ, తాత తగలడ, రాత తగలడ. పాడు ఇప్పుడు పాడు. నవ మన్మధుడా అతి సుందరుడా ఎవరే. పాత తలగడ, నన్ను అన్నయ్య అంటమే ఆవిడ చేసిన నేరం, అందుకే ఈ పాపం. నేను ఎక్స్క్యూజ్ చేయను. నువ్వే తీసుకొచ్చావు కదరా. తీసుకొచ్చినా కూడా అన్నయ్యే అన్న ఒక్క మాట. ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పా సార్ చూద్దాం. మీ అన్నయ్యకు పోయించావు 0 చెప్పి. సూపర్. సో వాహిదా ₹1 కూడా తీసుకెళ్ళిపోయింది. వహిదా పోయినా షహిదా ఉంది. షహిదా ఖచ్చితంగా ఒక 10 సార్లు చెప్పిద్ది. షహిదా కూడా నీ చెల్లి, ఆ విషయం మాత్రం మర్చిపోకు. ఇప్పుడే పిలుస్తాను నీ మాట ప్రకారం. షహిదా దా. ఇప్పటికి నువ్వైనా అన్నయ్య క్యాన్సిల్ అని చెప్పు, నీ మీద పిండి పడదు. లేకపోతే పాట్ పాట్ పాట్. షహిదా నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే కప్పులో పాలు, కుప్పలో కాలు, కొప్పులో పూలు. అది కప్పులో పాలు, కుప్పలో కాలు, కొప్పులో పూలు. కప్పులో పాలు, కుప్పలో కాలు, కొప్పులో పూలు. ఆర్డర్లో గుర్తు పెట్టుకో. షహిదా your time starts now. కప్పులో పాలు, కుప్పలో కాలు, కొప్పులో పూలు. కప్పులో పాలు, కుప్పలో కప్పులో పాలు, కుప్పలో పాలు పాలు. కప్పులో పాలు, కుప్పలో కాలు, కొప్పులో పూలు. కప్పులో పాలు పాలు. కప్పులో పాలు, కుప్పలో పాలు. కప్పులో కాలు, కప్పులో పాలు, కుప్పలో కాలు, కప్పులో పూలు. అన్నిట్లో కాలేనా? పూలు పాలు అవి కూడా ఉన్నాయి. కప్పులో పాలు, కుప్పలో కాలు, కప్పులో పూలు. కప్పులో పాలు, కుప్పలో కాలు, కప్పులో పూలు. కప్పులో కాలు, కుప్పలో కప్పులో. సో మొత్తం నీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 4 times. అన్న ఒకసారి అది హిందీలో చెప్పాను. కప్పులో అది హిందీలో చెప్పమ్మా. కప్పులో పాలు. గ్లాస్ మే दूध. గ్లాస్ అంటే హిందీ అది. సారీ ఎన్ని రోజులు ఇంగ్లీష్ అనుకున్నాను. ఆ గ్లాస్ మే దూద్, కుప్పలో కాలు. కిచెన్ మే पैर. కిచెన్ కుప్ప అంటే కుప్పలో కాలు ఏంటి చెప్పు. ఒక్క నిమిషం హిందీ. చెల్లిని అడిగే ముందు అన్నయ్యని అడగడం నేర్చుకుని నువ్వు అంటున్నావు అంతేగా. నువ్వు చెప్పరావు సరే. గ్లాస్ మే దూద్, दूध में ग्लास. కుప్ప మే లెగ్, కుప్ప మే పూలు ఏమంటారమ్మా హిందీలో? फूल. పూల్ ఫూల్. యు ఫూల్. బ్లడీ ఫూల్. బ్లడీ ఫూల్. కుప్పు మే బ్లడీ ఫూల్. అంతే.
ఓకే సాయిదా, కంగ్రాచులేషన్స్, 4000 గెలుచుకున్నావు. ఈ 4000 రూపాయలు ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు చెప్పమ్మా. వెంకటేష్ నుంచి 3000, ఆ. వివేక్ నుంచి 1000. వెళ్ళి తీసుకోమ్మా. నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపేట్ ఎవరంటే చెయ్యడి తిప్పు లెఫ్ట్ కి. దా నువ్వు రా వివేక్. నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే పిల్లి పిల్ల పాలు నేల పాలు కన్ని పిల్ల కళ్ళు చేప కళ్ళు. పిల్లి పిల్ల పాలు నేల పాలు కన్నె పిల్ల కళ్ళు చేప కళ్ళు. పిల్లి పిల్ల పాలు నీళ్ళ పాలు కన్నె పిల్ల కళ్ళు చేపకళ్ళు. 3, 2, 1 go. పిల్లి పిల్ల పాలు నీళ్ళ పాలు కన్నె పిల్ల కళ్ళు చేపకళ్ళు. పిల్లి పిల్ల పాలు నీళ్ళ పాలు కన్నె పిల్ల కళ్ళు చేపకళ్ళు. పిల్లి పిల్ల పాలు నీళ్ళ పాలు కన్నె పిల్ల కళ్ళు చేపకళ్ళు. పిల్లి పిల్ల పాలు నీళ్ళ పాలు కన్నె పిల్ల కళ్ళు చేపకళ్ళు. పిల్లి పిల్ల పాలు నీళ్ళ పాలు కన్నె పిల్ల కళ్ళు చేపకళ్ళు. పిల్లి పిల్ల పాలు నీళ్ళ పాలు కన్నె పిల్ల కళ్ళు చేపకళ్ళు. పిల్లి పిల్ల పాలు నీళ్ళ పాలు కన్నె పిల్ల కళ్ళు చేపకళ్ళు. పిల్లి పిల్ల పాలు నీళ్ళ పాలు కన్నె పిల్ల కళ్ళు చేపకళ్ళు. పిల్లి పిల్ల పాలు నీళ్ళ పాలు కన్నె పిల్ల కళ్ళు చేపకళ్ళు. పిల్లి పిల్ల పాలు నీళ్ళ పాలు కన్నె పిల్ల కళ్ళు చేపపాలు. పిల్లి పిల్ల పాలు నీళ్ళ పాలు కన్నె పిల్ల కళ్ళు చేపపాలు. పిల్లి పిల్ల పాలు నీళ్ళ పాలు కన్నె పిల్ల కళ్ళు చేపకళ్ళు. పిల్లి పిల్ల పాలు నీళ్ళ పాలు కన్నె పిల్ల కళ్ళు చేపకళ్ళు. పిల్లి పిల్ల పాలు నీళ్ళ పాలు కన్నె పిల్ల కళ్ళు చేపకళ్ళు. చేపకు పాలు ఎలా పితుకుతో చెప్పు సరే. ఏమో మరి ఆదిభవన్ అడిగి చెప్తా. ఒరే మీరు బాగుంటారేంట్రా? ఒరే నువ్వు మేకు పెద్ద చాకు అని చెప్తే నువ్వేం టేకులా బిహేవ్ చేస్తున్నావు? ఎక్కడి నుంచి పితుకుతో పాలు చేపకి? తోకలాతే నోట్లకి వస్తే చూద్దాం మరి. అది నువ్వు నీకు ఇచ్చిన టంగ్ ట్విస్టర్ ని ఎన్నిసార్లు కట్ట చెప్పావంటే 11 times. సూపర్. అంటే 11 times అంటే 11,000 రూపీస్. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా తీసుకోమా సార్. షాహిదా దగ్గర 6,000, వాహిదా దగ్గర 5,000. వెళ్ళి తీసుకోమా వెళ్ళు. ఇప్పుడు పిలిచేది ఎవరంటే మన వెంకీ. వెంకిదా ఎంకటేశో 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 తక్కుగాటి బాసో బాబు పచ్చమైన బంగారు గొలుసో. నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే కప్పులో పప్పు పక్కలో కప్ప. అబ్బా కప్పులో పప్పు కప్పలో పప్ప కప్పలో పప్ప. పప్ప కాదు, కప్పులో పప్పు పక్కలో కప్ప. కప్పులో పప్పు కప్పలో పప్ప. కప్ప ఎవరు? కప్పులో పప్పు పక్కలో కప్ప. అంతే. అదే అంతే. ఓకే. రెడీ 3, 2 go. కప్పులో పప్పు పక్కలో కప్ప కప్పులో కప్ప. కప్పులో కప్ప కప్పులో పప్పు పక్కలో కప్ప కప్పులో పప్పు కప్పులో పప్పు పక్కలో కప్ప కప్పులో పప్పు కప్పులో పప్పు పక్కలో పక్కలో కప్ప. కప్పులో పప్పు పక్కలో కప్ప కప్పులో పప్పు పక్కలో కప్ప పక్కలో కప్ప కప్పులో పప్పు పక్కలో కప్ప. బల 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 మగాడి సూపర్ వెంకీ. ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 4 సార్లు చెప్పావు. 4,000 ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటే చెప్పు. వహిదా 3, సహిదా 1. ఏంటి 3-1? 1000. సారీ 1000 చెప్పది. 1000. మొత్తం చెప్పా వెంక. సహిదా 3000. కాదు వహీదా రే, సేమ్ కాలేజ్ మళ్ళీ. వహిదా 3000, వహిదా 1000. వారే వారే వారే. వహీదా దగ్గర నుంచి 3,000 తీసుకుంటున్నాను. వహిదా దగ్గర నుంచి 3000 తీసుకుంటున్నాను. షాహిదా దగ్గర నుంచి 1,000 తీసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలిసి చెప్పు. ఇప్పుడు చెప్పు. టేక్ నంబర్ 34. వహిదా దగ్గర నుంచి 3,000 తీసుకోవడం. రోల్ నంబర్
టేక్ నెంబర్ 35. వహీదా దగ్గర నుంచి 3000 తీసుకోవడం జరుగుతున్నది. సహిదా టేక్ నెంబర్ 101. సహిదా దగ్గర నుంచి 1000 తీసుకోవడం. టేక్ నెంబర్ 10300. వహీదా దగ్గర నుంచి 3000 తీసుకోవడం జరుగుతున్నది. సహిదా దగ్గర వహీదా దగ్గర నుంచి 3000 తీసుకోవడం జరుగుతుంది మనోడు. అలాగే షాహిదా దగ్గర నుంచి 1000 తీసుకోవడం జరుగుతుంది. వెళ్ళి తీసుకో. నో మోర్ డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. సో ఆ విధంగా మన రంగుపడితే రౌండ్ కంప్లీట్ అయింది. ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందంటే, సో మన రంగుపడితే రౌండ్ ఫినిష్ చేసుకొని ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్ సే మార్. అమ్మా సెటప్ ఆనా ఆనా ఆనా. జోర్ సే మార్ రౌండ్ గురించి మీకు చెప్పేస్తాను. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్లు కూడా ఫోటోస్ కి సంబంధించి మాత్రం అడుగుతాను. సో ఈ క్వశ్చన్ అడగగానే ఫస్ట్ ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కండి. బజర్ నొక్కిన వాళ్ళు ఈ పక్క వచ్చి కూర్చుంటారు. రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఉన్న ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు తీసుకోవచ్చు. ఒకవేళ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి, ఆపోజిట్ లో ఉన్న ముగ్గురు కలిసి రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ మొహం మీద పటీలు మన వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఫస్ట్ వాటర్ కొడతారో వాళ్ళు 1000 రూపాయలు లాక్కోవచ్చు. సో మన జోర్ సే మార్ రౌండ్ లో మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. వెంకీ ఆ పక్క వచ్చి కూర్చో. ఆన్సర్ రైట్ చెప్తా అనుకుంటున్నావా రాంగ్ చెప్తా అనుకుంటున్నావా? నువ్వు నిజంగా పిచ్చిలో పుట్టరే. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రైట్ ఆన్సర్ చెప్తా అనుకుంటున్నాను. మీ ముగ్గురు ఏమనుకుంటున్నారు? డెఫినెట్లీ రాంగ్ చెప్తాడు. ఎందుకంటే మనోడు ఫోటోలో లిప్స్ తప్ప ఏమి చూడలే. వెంకీ ఆన్సర్ ఏంటి? సదా అనుకుంటున్నాను. పార్క్ లో పదాయం కాదు, భలే వచ్చాడు ఇటు సైడ్ కి. ఓకే ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఇట్ ఈస్ అమలా పాల్. పొద్దున్నే గేదె పాలు తాగటం కాదురా, అమలా పాలా కాదా కనిపించాలా. రైట్ రాంగ్ ఆన్సర్. జోర్ సే మార్. ముగ్గురులో ఫస్ట్ కొట్టింది ఎవరంటే వివేక్. ఎందుకు కొట్టలేదు? షాహిదా కొట్టింది. కంగ్రాచులేషన్స్. మరి ఇప్పుడు జోర్ సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలోనిది? వెంకీ ఆన్సర్ ఏంటి? యాపిల్. యాపిల్ ఏంటి యాపిల్? పాట పాడరా నాయన. యాపిల్ లాంటి నీ అందాలు, బత్తాయి లాంటి నీ పేదాలు, బత్తాయి లాంటి నీ పెదాలు, నిమ్మకాయ లాంటి నీ కళ్ళు. కళ్ళేనా? 5 4 3 2 1 టైమ్ అప్. ద ఆన్సర్ ఈస్ ఓకే. డాన్స్ చేయడం కదా, ఇప్పుడు పాట పాడు. దిగి నుంచి దిగి నుంచి దిగి రావడం ఏంట్రా? దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ. ఈ ఎల్కేజీ లెసన్ ఇంకా మర్చిపోవట్లేదు. ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బార్, సి ఫర్ హాట్. పాడు, పాటలా పాడు. దిగి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ. దిగి నుంచి దిగి రావడం ఏంట్రా? పక్కలో నుంచి వచ్చావా పప్పా బ్యూటీ. అది పాడు, నీకు అదే కరెక్ట్. సో రాంగ్ ఆన్సర్. జోర్ సే మార్.
ముగ్గురులో ఫస్ట్ కొట్టింది ఎవరంటే వివేక్. కంగ్రాచులేషన్స్. జోర్సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ లో ప్రిన్స్ మహేష్ బాబు గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? ఫస్ట్ బాగా ప్రెస్ చేసే వివేక్. ఆ పక్కెళ్ళమ్మా సరే. ఇప్పుడు ఆన్సర్ చెప్పమ్మా. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్. ఆన్సర్ రివీల్ ప్లీజ్ అమ్మా. రైట్ ఆన్సర్. జోర్సే మార్. కంగ్రాచులేషన్స్. అక్కడి నుంచి 1000 రూపాయలు తీసుకో. అండ్ ఇప్పుడు మనం జోర్సే మార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో బాలకృష్ణ గారు, సోనాలి చౌహాన్ తో పాటు ఉన్న సెలబ్రిటీ ఎవరు? ఫోటో ప్లీజ్. మళ్ళీ బజర్ నొక్కింది వివేక్ అన్నమాట. ఆన్సర్ ఏంటి? అంజలి. ఆన్సర్ రివీల్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్. రైట్ ఆన్సర్. జోర్సే మార్. అబ్బా. ఇప్పుడు వహీదాని కొట్టిన షాట్ ని స్లో మోషన్ లో వేయండి. అలా ఉంది. రైట్ సూపర్. అక్కడి నుంచి 1000 రూపాయలు లాగేసుకోమా. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో ఫిఫ్త్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. మా వెంకట. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. అనసూయ. 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 నువ్వు నిద్రలో కలవరిచ్చే వాళ్ళ పేర్లన్నీ చెప్తావేంట్రా? జబర్దస్త్ బాగా చూస్తుంటా అందుకని. ఇంకా చెప్పు. డెఫినెట్లీ ఎవరంటే పిక్చర్ పట్ లైక్ దిస్ పిచ్ టుడే ఇట్ విల్ బి గుడ్, వెరీ గుడ్, లిటిల్ బిట్ క్రాక్స్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. బల 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 మగాడి బో. బల 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 మగాడి బో. రాంగ్ ఆన్సర్ చెప్పు కూడా సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నావు నువ్వు? ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తే అంత విజయం ముందుకు వస్తుంది. ఇంకా ఒక్కసారి క్లారిటీగా చెప్పు డైలాగ్. ఒక న్యూటన్ కూడా 200 సార్లు బల్బు కనిపెట్టడానికి. ఓరే బాబు, న్యూటన్ బల్బు కనిపెట్టాడంట. సారీ, ఏదో ఒకటి కనిపెట్టింది. ఆయన కూడా 200 సార్లు అది 2 సార్లు రా. సూపర్. రాంగ్ ఆన్సర్. అమ్మ ముగ్గురు రెడీగా ఉన్నాను తల్లి. జోసమ్మా. ఫస్ట్ మాత్రం కొట్టింది ఎవరంటే ఇక్కడ ముగ్గురులో వహీదా. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. ఓకే, ఈ రౌండ్ ఏమనిపించింది? నలుగురు ఒకసారి చెప్పండి. ఒకే వర్డ్లో చెప్పండి నాకు. సూపర్ డూపర్ హిట్. ఎలా చెప్పింది చూడు. లేచిపోదా అన్న మనగాడ రా చూద్దా అన్నట్టు చెప్పింది. అసలు నువ్వు రియాక్ట్ అవ్వదు కదా అన్నప్పుడు మనగాడ అన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. మేము డబ్బులు తీసుకుని వెళ్ళండి. సో మనం వసూలు రాజుకి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న సెటప్ ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. అమ్మ సెటప్ ఆల్ అవుట్. నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే వసూల్ రాజా. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే 4th లెవెల్కి వెళ్తారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందంటే వివేక్. సూపర్.
వివేక్ నువ్వు ఇక్కడ రా చెప్తాను. సో వివేక్, సెకండ్ రౌండ్ కంప్లీట్ సరికి నీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరో ఒక్కరిని అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఇద్దరు కలిసి గేమ్ ని కంటిన్యూ చేస్తారనమాట. ఓకే, ముగ్గురులో ఎవరిని చేసుకుంటావు అపోనెంట్ గా? వహీదా. వహీదా, దామ్మ దా. ఈ రౌండ్ కూడా సెటప్ ఉండాలిగా. అమ్మా సెటప్ ఆనా 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 ఆనా. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. ఇప్పుడు నేను టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఆన్సర్ నువ్వు చేయాలా లేకపోతే తను చేయాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. ఓకేనా? రైట్. టాపిక్ ఏంటంటే సాంగ్, మూవీ నేమ్. నేను ఒక సాంగ్ పాడతాను. ఆ సాంగ్ పాడిన తర్వాత మీరు మూవీ నేమ్ చెప్పాలి. ఆ సాంగ్ ఏ సినిమాలో? వహీదానే చెప్పమంటాను. ఓకే వహీదా, నేను టాపిక్ లో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నీ నెత్తి మీద ఉన్న బెలూన్ కిందకి ఎలా జరుగుతూ ఉంటుంది. కిందకి కరెక్ట్ గా నీ నెత్తి మీదకి వచ్చే లోపు 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయాలి. ఒకవేళ చెప్పకపోతే బెలూన్ పగిలిపోతుంది. నీ దగ్గర డబ్బులు మొత్తం వివేక్ వెళ్ళిపోతే నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. తర్వాత వివేక్ ఇంకోని సెలెక్ట్ చేసుకుని ఈ గేమ్ ని కంటిన్యూ చేస్తాడు. ఓకే, ఆన్సర్ తెలియకపోతే పాస్ అని చెప్తే నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను. ఓకే, అది రెడీ? కలర్ఫుల్ చిలక, కలర్ఫుల్ చిలక ఏ సినిమా ఇది? కలర్ సోడా కొడతా పాడు. క్రేజీ 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 ఫీలింగ్. ఇవ్వమంటావా? నేను ఫీలింగ్ కానీ ఇష్టం. పాస్ అని చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతా. పాస్ అని చెప్పు. రింగ 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 రే, రింగ 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 You are my darling, oh lingo lingo ling. What a feeling, oh lingo lingo ling. You are my darling, oh. ఓకే, నువ్వేం మిస్ అయిపోయావు అవన్నీ చదివేస్తా నీకోసం. కలర్ఫుల్ చిలక అది ఎక్స్ప్రెస్ రాజా. క్రేజీ 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 ఫీలింగ్ నేను శైలజ. రింగ 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 ఆర్య 2. ఆకలిస్తే అన్నం పెడతా. శంకర్ జిందాబాద్. మన 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 మెంటల్ మాదిరా. ఓకే బంగారం. ఓ సూపర్. కుంఫు కుమారి. బ్రూస్లీ. స్వింగ్ 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 బేబీ స్వింగ్. జిల్. యు ఆర్ మై ఎమ్మెల్యే. యు ఆర్ మై ఎమ్మెల్యే. సరే పడేసావే పడేసావే. తెలీదా? అఖిల్. ఆమె నట్టి నట్టి గాల్ 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 గాల్. నీ షాడో పడుతుంది అన్నాడు. షాడో. రైట్ ఆన్సర్. థ్యాంక్స్ అమ్మా తల్లి. నీ దగ్గర ఉన్న 17,000 అక్కడ ఇచ్చే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ చెల్లిని దింపేసి వచ్చామ్మా ఒకసారి. ఇంకిద్దరు ఉన్నారు. ఇద్దరులో ఎవరో ఒకరిని నువ్వు సెలెక్ట్ చేసుకుంటే అపోనెంట్ గా వాళ్ళతో గేమ్ కంటిన్యూ చేద్దామా. ఎవరిని పిలుస్తావు? షహీదా. షాహిదా. ఒకసారి పైకి చూడండి. ఓకే, ఇప్పుడు నేను టాపిక్ చెప్పేస్తానమ్మా. స్టేట్ క్యాపిటల్, రాష్ట్రం, రాజధాని. నేను రాష్ట్రాల పేరు చెప్పుకుంటూ వెళ్తాను. మీరు చెప్పాల్సింది ఏంటంటే రాజధాని పేర్లు చెప్పాలి. నువ్వు ఆన్సర్ చేస్తావా తను చేయమంటావా? రెడీ షాహిదా? 3, 2, 1. మహారాష్ట్ర. ముంబై. రైట్ ఆన్సర్. కర్ణాటక. బెంగళూరు. రైట్ ఆన్సర్. కేరళ. తిరువనంతపురం. రైట్ ఆన్సర్. రాజస్థాన్. రాజస్థాన్. పాస్ పాస్ ఉత్తరప్రదేశ్. పాస్ బిహార్. పంజాబ్. ఒడిశా. ఒడిశా. వెస్ట్ బెంగాల్. బెంగాల్. మధ్యప్రదేశ్. పాస్ నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ. షాహిదా, నువ్వు మిస్ అయిపోయినవి చెప్పలేకపోయినవి ఏంటి చెప్తాను ఒకసారి. రాజస్థాన్, జైపూర్,
ఉత్తరప్రదేశ్ లక్నో, బీహార్ పాట్నా, పంజాబ్ చండీగఢ్, ఒడిశా భువనేశ్వర్, వెస్ట్ బెంగాల్ కోల్కతా, మధ్యప్రదేశ్ భూపాల్. ఓకే సూపర్. సో నీ దగ్గర డబ్బులు తీసుకురామా అవి. థ్యాంక్ యూ సో మచ్ సాయిదా. నువ్వు కూడా సేమ్ మీ చెల్లి అక్కడ దాక్కుంది, వెళ్ళు వెళ్ళు. నువ్వు ఎలాగా సెలెక్ట్ చేసుకోవాల్సింది మనోడే కాబట్టి వెంకీ దా. ఒక చిన్న ర్యాప్ వాక్ నువ్వు నడిస్తే చూడాలనిపిస్తున్నా నిజంగా. ఒక్క నిమిషం దా వెంకీ, నడు ఒకసారి. ఈ సెంటర్ లేదు, అక్కడ వరకు వెళ్ళిరా. చెయ్యి రెడీ. ఓరగండి జిందగీని మార్చినావే, ఓరబండ బోరులోకి పోసినావే. గంటిమై సమ్మరాగా దొరికినావే, గంటిపేట చెరువులోన ఉంచినావే. క్యాలెండర్ మీద ఎవరెవరో చేస్తున్నారు, మనోడే వేయాలి ఫోటో. నేను క్యాట్ వాక్ చేయమంటే ప్రెగ్నెంట్ గా ఉన్న క్యాట్ ఉంటుంది చూసా. నువ్వు నడుస్తుంటే మేము చూడని ఎత్తులు లేవు, లోతులు లేవు తెలుసా. సో మీ ఇద్దరు అక్కడికి వెళ్తే మనం స్టార్ట్ చేద్దాం. వెళ్ళు. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామ. వెనక్కి బాగుందండి అంటే ఇలా అరే నేను చూస్తే నాకు వచ్చేస్తున్నారు. ఓకే సూపర్. ఒకసారి పైకి చూడండి అమ్మా ఇద్దరు. అండ్ టాపిక్ చెప్పేస్తున్నాను. టాపిక్ ఏంటంటే మూవీ హీరోయిన్. నేను మూవీ పేరు చెప్తూ ఉంటాను, మీరు చెప్పాల్సింది ఏంటంటే హీరోయిన్ నేమ్ చెప్పాలి, ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ పేరు. రైట్, ఈ టాపిక్ నువ్వు చెప్తావు ఆన్సర్, లేకపోతే అక్కడ ఇచ్చేస్తావా? ఈసారి కూడా నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఓవర్ టు యు వెంకీ. ఓకే రెడీ. ఫస్ట్ టైం ఒక బెలూన్ మీద ఇంకో బెలూన్ పడబోతుంది. బై రెడీ. రెడీ, ఏ టైం స్టార్ట్స్ నౌ. మురారి హీరోయిన్. హీరోయిన్. ఆవకాయ బిర్యానీ. ఇది ఖచ్చితంగా పాస్ అయ్యాను, కానీ ఆలోచించు. పాస్. ఆనంద్. ఆనంద్. ఓ మంచి బెలూన్ లాంటి సినిమా. నేను శైలజ. పాస్. గోలీబార్. పాస్. ప్రియమణి. మర్యాద రామన్న. మర్యాద రమ్మన్న. అమ్మాయి అనసూయ. రష్మి. చెప్పు రష్మి చెప్పు. కాదు కాదు. ఇషా. దేవదాస్. ఎంకటేశో 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 తక్కుగాటి బాసో బాబు పచ్చమైన బంగారు గొలుసో. ఎంకటేశో తక్కుగాటి బాసో బాబు పచ్చమైన బంగారు గొలుసో. ఎర్ర ఎర్రాని సీరేమో ఎక్కట్టి. నీ దగ్గర ఉన్న మనీ మొత్తం మావాడికి ఇచ్చేస్తే నువ్వు మిస్ అయిపోయిన ఆన్సర్ ఏంటి చూద్దాం. మురారి, సోనాలి బింద్రే, ఆవకాయ బిర్యానీ, బిందు మాధవి, ఆనంద్, కమల్ని ముఖర్జీ, నేను శైలజ, కీర్తి సురేష్, మర్యాద రామన్న, సలోని, దేవదాస్, ఇలియానా. వాడు నేనొక్కడినే, కృతి సేనన్, ముకుంద, పూజా హెగ్డే, బ్రూస్లీ, రకుల్ ప్రీత్ సింగ్. ఓకే సీనోనా మన వెంకీ పవన్ కళ్యాణ్ డైలాగ్ చాలా సూపర్ గా చెప్తాడు. తీన్మాలో డైలాగ్ ఒక్కసారి వినాలి. ఒకసారి చెప్పండి. వెళ్ళే ముందు ఒకసారి పంజో నమోలితా అల వేళ వాటే బ్యూటీ ఏ చికితా కోమాస్తో పిచియామో మిగలాయినో పామో ఇటాలియాలో. ఏందిరా పీచు కొబ్బరి పీచు అన్నో ఏం అర్థం. ఎక్సలెంట్ చెప్పేవాళ్ళు సార్. మొత్తం కలిపి ₹1,00,000 సంపాదించారు. కంగ్రాచులేషన్స్. మనం ఇప్పుడు 4th రౌండ్కి వెళ్ళాలన్నా, 4th రౌండ్ లో మనం ఆడేయాలన్నా అమ్మా సెటప్ అవుట్ అవుట్ ఆలా. సో ఈ ₹1,00,000తో మనం 4th రౌండ్కి వెళ్ళబోతున్నాం. 4th రౌండ్ పేరు ఏంటంటే రన్ రాజా రన్. మన ఈ రన్ రాజా రన్ కూడా ఒక సెటప్ ఉంది. ఆ సెటప్ ఎక్కడ ఉందో తెలుసా నీకు? ఇంకా పోరింగా
రెండో రౌండ్ లో నువ్వు మొత్తం 5 లక్షలు గెలుచుకోవచ్చు. చాలా ఎక్కువ. 5 లక్షలు గెలుచుకోవాలంటే దానికి చేయాల్సిన చిన్న టాస్క్ అనమాట. ఆ టాస్క్ ఏంటంటే, ఇది బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ కింద బుర్ర ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీద హ్యాపీగా పక్కకి వెళ్తే ఆ బొట్లో కొన్ని జంబుల్ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అని తీసుకెళ్ళి బ్లాక్ బోర్డ్ మీద పెట్టేస్తే ఒక సినిమా పేరు వస్తుంది. ఆ సినిమా పేరు యాజ్ ఇట్ ఈజ్ ఒక ఆటలో పెట్టేసి నువ్వు యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే వెళ్ళో వాళ్ళకి వచ్చేస్తే నీకు మొత్తం 5 లక్షలు ఇచ్చేస్తాను. టైం లిమిట్. టైం 60 సెకండ్లో చేస్తే 5 లక్షలు గెలుచుకోవచ్చు. లేదు నేను 60 సెకండ్లో చేయలేను అని అనుకుంటే నీకోసం ఇంకో ఆప్షన్ ఉంది. ఎంత అది? 80 సెకండ్స్. 80 సెకండ్లు టాస్క్ కంప్లీట్ చేస్తే 3 లక్షలు గెలుచుకోవచ్చు. ఓకే, చేస్తావా 80 సెకండ్స్ కి? 100 సెకండ్స్ అయితే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇంకా 100 సెకండ్స్ లో టాస్క్ కంప్లీట్ చేస్తే నీకు 2 lakhs వస్తాయి. సో ఎన్ని సెకండ్స్ ఆడతావు? 100 సెకండ్స్ కి ఆడతాను. అది మీ వాడు గెలుస్తాడా? 100 సెకండ్స్ లో అటు వెళ్ళి ఇటు వచ్చేస్తాడు. నీ లుంగి జారపోతున్నా అడగరా? చూద్దామా? చూద్దామా నీకు పైకి లేపితే చిరాక. లింగి జారితో ప్యాంట్ జారితో చూద్దాం. సరే చూద్దాం. సో మా వివేక్ ఈ టాస్క్ ని 100 సెకండ్లు కంప్లీట్ చేసేసి మొత్తం 2 లక్షలు గెలుచుకుంటా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయాను నీకు. నేను రెడీ అన్నప్పుడు నువ్వు ఈ బజర్ నొక్కితే నీ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఆ పక్క వెళ్ళి టాస్క్ కంప్లీట్ చేసి పక్క వచ్చి మళ్ళీ టైమర్ నొక్కితే టైం ఎండ్ అయిపోతుంది. ఒకవేళ మధ్యలో టాస్క్ చేసేటప్పుడు బ్రిడ్జ్ మీద పడిపోయాను కింద, నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం మా 10 లక్షలకి ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు ఒక్క రూపాయి కూడా రాదు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. సో వివేక్, మీ ఫ్రెండ్స్ ని పిలిపిద్దాం. నువ్వు పంపించేసిన ఫ్రెండ్స్ ని కొంచెం నీ తోడుగా నేను ఎంకరేజ్ చేస్తారు, కొంచెం ధైర్యం చెప్తా ఉంటారు అనమాట. లెట్ మీ ఇన్వైట్ వెంకీ అండ్ షాహిదా వాహిదా. సో వీళ్ళు నలుగురు తరపున నేను చెప్తున్నాను. వివేక్, ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. స్లోలీ, స్లోగా స్లో. వీళ్ళని మినరల్ వాటర్ లో తడిపి నువ్వు ఈ మున్సిపాలిటీ వాటర్ లో తడుస్తున్నావా నాయన? రా. నేను చెప్పాను కదా, సో 100 సెకండ్లు టాస్క్ కంప్లీట్ చేయకపోతే మా 10 లక్షలు నీ లక్ష ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారమే నేను ఇస్తాను. దానికంటే ముందు ఇందాకేదో అన్నావు, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నా లింగి జారిందో లేదా కానీ మా వాడికి ఏమేం జారినాయో నా బాధ పాపం. కాల్ జారింది అంతే. అమ్మ 10 లక్షలు కింద తల్లి. కానీ చాలా బాగాడు, సూపర్. ఎలా అనిపించింది మా సినిమా? చూపిస్తాం మొత్తం. క్లాసిక్ నాకే సినిమా చూపించేస్తావు. సినిమా కనిపించింది, ఒప్పుకున్నావు కదా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇదే కావాలి. ఓకే, సూపర్. సో నలుగురు చాలా బాగా ఆడారు. సో ఫ్యూచర్ లో మంచి మంచి జాబులు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. ఎలా చూసారు కానీ మరి ఈ వారం మరి ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ గా సినిమా చూపించాను. ఈ సినిమా చూపిస్తే మీరు బాగా ఎంటర్టైన్ చేశారు అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరి నలుగురు తీసుకొస్తాడు మా వాడు, వాళ్ళకు కూడా సినిమా చూపించి మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాను. అప్పటి వరకు సెలవు. మీ గెటప్ సీను విత్ ఆది. బాగా ఉంటానండి. ఒరే అబ్బాలు, గబ్బర్ సింగ్ అయినా సర్దార్ గబ్బర్ సింగ్ అయినా అప్పుడు తిక్కు చూపించాను, ఇప్పుడు చుక్కలు చూపిస్తా. ఏ క్లాసు? మానస, ఏం మానేసావు? నేను ప్రేమించడం అయితే మానేయం కదా. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది? కప్పులో కప్ 4 నల్ల రాయిలో 6 ఎర్ర రాళ్ళు, 4 నల్ల రాయిలో 4 నల్ల రాయిలో 6 బ్యాడ్ బ్లాక్ బెడ్రూమ్. ఆగు ఆగు సీనియర్లపై దండయాత్ర చేస్తున్న జూనియర్. నన్ను ఎవడేం చేయలేడు, ఎవడు ఏమి పీకలేడు.
ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ముగ్గురు మీదడిపోతే సీనియర్స్